చూద్దామని ఆశపడినప్పుడు కనిపించవండి. కానీ ఇట్ట సడన్గా కొందరికి అలాంటి లక్కు దొరికిపోద్దండి. అది చూసిన తర్వాత కూసంత టెన్షన్ వేసినా ఆ ఎంటర్టైన్మెంటే వేరండి బాబు. దేని గురించి అమ్మాయి అంతలా చెప్పేస్తున్నావు? ఇన్నిసార్లు శ్రీశైలం వెళ్ళొచ్చినా ఒక్కసారి కూడా కనిపించలేదు అబ్బాయి. కానీ మొన్న మధ్య కొంతమందికి మాత్రం కనిపించింది. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అనుకో. నీకోసం ఆ మల్లన్న స్పెషల్ దర్శనం మన చంద్రబాబు గారికి చెప్పి ఏర్పాటు చేయించేస్తాలే, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఆ మల్లన్న దర్శనం బాగానే జరిగిపోతుంది అబ్బాయి. కానీ దుర్గమ్మ వాహనం ఉంది కదా, అది మాత్రం ఎప్పుడు కనిపించలేదు నాకు. అదే నా ఫీలింగు. ఆవిడెక్కడో పార్కింగ్లో పెట్టేసి ఉంటారులే అమ్మాయి, కావాలంటే ఎతుకుదాం పదా. నీ బ్రెయిన్ పెన్సిల్స్ ఎక్కినట్టు సారపర్లో పెట్టి ఎక్కాలి అబ్బాయి, లాభం లేదు. దుర్గమ్మ వాహనం అంటే పులన్న విషయం కూడా తెలియకపోతే ఎట్టా చెప్పు. మామూలుగా ఆ దారిలో వెళ్తూ మనం చూడాలనుకుంటే కనిపించిన పెద్ద పులి అనుకోని గెస్ట్లా కనిపిస్తే ఆ థ్రిల్లే వేరు. తాజాగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఓ పెద్ద పులి తిరుగుతూ కనిపించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు, పర్యాటకులకు నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఈ పులి కనిపించింది. అడవి నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన పులిని చూసి వాహనదారులు తమ వాహనాలను నిలిపివేశారు. భయం ఉన్నప్పటికీ ఆ గంభీరమైన దృశ్యాన్ని చూసి పులకించిపోయిన పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. వాహనాల నుంచి వచ్చిన వెలుతురు చూసి పులి కొంత సమయం తర్వాత మెల్లగా పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతం పులులకు నిలయం. ఇది పులుల అభయారణ్య ప్రాంతం కావడంతో ఈ మధ్య పులుల కదలికలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో తెల్లవారుజామున ఘాట్ రోడ్పై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు ఆపి పులిని కదిలించడం లేదా ఫ్లాష్ లైట్లతో ఫోటోలు తీయడం ప్రమాదకరమని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మన్ననూరు రేంజ్లో ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో రోడ్డు మీద పెద్ద పులి కనిపించింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ రూట్లో వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. పులుల సంచారంతో పాటు వివిధ జంతువులకు ఇబ్బంది కలగకూడదు అనే ఈ చర్యలు తీసుకున్నారు. ఇలా పులులు ఎప్పుడో కానీ రోడ్లపైకి రావు. అందులోనూ జనాల రాకపోకల సమయంలో అస్సలు రోడ్డెక్కవు.